హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో పెన్షన్ కానుకపై అయితే ఇప్పుడే వచ్చిన మరొక ముఖ్య ప్రకటన అండి. సో, ఆసరా పెన్షన్‌దారులందరికీ ఇది ఇప్పుడే అందిన వార్త అండి. బ్రేకింగ్ న్యూస్. సో, వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో, మే నెల పెన్షన్ కోసం ప్రభుత్వం 1945 కోట్లు విడుదల చేసింది అని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారండి. మొత్తం 65,49,864 మంది పెన్షన్దారులకు గాను 63,31,470 మందికైతే పెన్షన్ పంపిణీ పూర్తయిందని అయితే గణాంకాలు చెప్తూ ఉన్నాయండి. ఇంకా 15,13,752 మందికి ఇంటింటికి వెళ్ళి ఇవ్వగా మరొక 48,17,718 మందికి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. మిగిలిన 74,399 మంది బ్యాంకు ఖాతాలకు మొబైల్ అనుసంధానం కాకపోవడంతో దీనివల్ల డబ్బులు జమ చేయడం సాధ్యం పడలేదు అంటున్నారు. ఇక వీరందరికీ కూడా మే 4వ తేదీన అనగా రేపటి నుంచి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ అయితే చేసే కార్యక్రమం చేపడుతున్నామని అయితే అంటున్నారు. ఈ విధంగా శశిభూషణ్ గారు అయితే స్పష్టం చేశారండి. మనం చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా పెన్షన్ కోసం అయితే దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారండి. ఇందుకు గాను ఇక ఎవరికైతే బ్యాంకు అనుసంధానం కాలేదో, అంటే బ్యాంకు ఇన్యాక్టివ్లో ఉందో లేదంటే ఆధార్తో లింక్ కాలేదో వారందరికీ ఒక 75,000 మంది దగ్గర ఉన్నారండి. వారందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి రేపటి నుంచి ఇంటింటికి వెళ్ళి అయితే పెన్షన్ పంపిణీ చేస్తామని అయితే అంటున్నారు. ఎవరు కూడా కంగారు పడద్దండి. మీ పెన్షన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మీ వరకు రీచ్ అవుతుంది. ఇది అండి ఇవాళ వరకు ఉన్న తాజా సమాచారం. ఒకవేళ మీకు 5వ తేదీ వరకు వెయిట్ చేయండి, అప్పటికీ జమ కానట్లయితే మీరు డైరెక్ట్గా మీ సచివాలయం వెళ్ళి అయితే అడగచ్చు అండి. ఇది ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.